తప్పుడు మతపరమైన ఈ లోకపు సిద్ధాంతానికి లేకపోతే ఈ వరల్డ్ సిస్టమ్కి గుర్తని చెప్పారు బాబిలోన్. సో ఇటువంటి బాబిలోన్లో విశ్వాసి అయిన వాడి జీవితం ఎట్లా ఉండాలి అనేది మనం దానియేలు జీవితాన్ని మనం స్టడీ చేస్తా మనం నేర్చుకుంటా ఉన్నాం కదండి. హార్ట్ ప్లేసెస్ ఆర్ హోలీ ప్లేసెస్ అని జీవితంలో ఏ సందర్భాల్లో అయితే మనం కష్టపడుతుంటామో ఆ కష్టమైన ప్రదేశాలే మన జీవితానికి సో మన జీవితాల్లో ఏదైతే కష్టమైన దుర్లభమైన పరిస్థితులు ఉంటాయో అవే వాస్తవానికి పరిశుద్ధమైన ప్రదేశాలని దేవుడు నీతో నాతో మాట్లాడి నిన్ను నన్ను ఆయన ఎదుట పరిశుద్ధులుగా నిలబెట్టుకునే సమయాలు అవేనని చెప్పి మన విషయాన్ని తెలుసుకుంటాం. ఒకసారి గమనించండి, దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం ఒకసారి చదువుతారా? దేశం మొత్తం శత్రువు చేతులకు వెళ్ళిపోయింది, పరిస్థితులు భయంకరంగా తయారైంది. రాజుగారు ఒక పక్క నుంచి మంచి ఆఫర్ చేస్తూ ఉన్నాడు, మంచి ఇన్సెంటివ్స్ వస్తూ ఉన్నాయి దానియేలుకి. అయితే అటువంటి సమయంలో ఒక పక్కేమో దేవుని శక్తి కనిపించలేదు, దేవుని మందిరంలో ఉన్న ఆ వస్తువులు కూడా శత్రురాజు చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. దేవుని సన్నిధి మీద ప్రశ్నలు వచ్చే సమయం అది, దేవుని శక్తి సంపూర్ణంగా కనిపించిన సమయం అది. శత్రురాజు పవర్ చూస్తున్నాడు కానీ దేవుని పవర్ చూడలేని ప్రదేశాలు. అటువంటి టైంలో శత్రువులు ఆఫర్ చేస్తున్న మంచి ఇన్సెంటివ్స్ దానియేలుకి ఎదురుబాటుతా ఉన్నాయి. ఆ టైంలో దానియేలు ఒక డెసిషన్ తీసుకున్నాడు. 8వ వచనం ఒకసారి చదువుతారా? రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్ష రసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి ఏం చేశాడండి? రాజుగారు ఇచ్చేదాన్ని పుచ్చుకుని అపవిత్రపరచుకోకూడదని రాజు ఏం చేశాడు? దానియేలు ఏం చేశాడంట? ఉద్దేశించాడు. అంటే Daniel resolved not to take anything that the king is offering. రాజుగారు ఇచ్చేది ఏది కూడా తీసుకోకూడదు అని దానియేలు ఒక తీర్మానం తీసుకున్నాడు. నేను దీని గురించి స్టడీ చేస్తా ఉంటే దేవుడు కొన్ని విచిత్రమైన విషయాలు కాదులేండి, దానియేలు అటువంటి డెసిషన్ తీసుకున్నాడు. రాజుగారు ఇస్తున్న ఆఫర్లు నేను తీసుకోకూడదు. కానీ మన వేళ ఒకసారి యోహాను సువార్త 21వ అధ్యాయం చూడండి. 21వ అధ్యాయం 15 నుంచి 17 వచనాలు. వారు భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతన్ని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. ఆయన, నా గొర్రెలను కాయమని చెప్పెను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడు, నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పాను. చూడండి, కొంచెం ఆఫ్లైన్ ఈరోజు వెళ్ళటానికి నేను ఇష్టపడతా ఉన్నాను. ఎందుకంటే దానియేలుకి అక్కడ అన్ని ఆఫర్లు ఉన్నాయి, కానీ దానియేలు తాను డిఫైల్ చేసుకోకూడదని దేవుని సన్నిధిలో ఆయన ఒక డెసిషన్ తీసుకున్నాడు. నేను పేతురు జీవితాన్ని ఒకసారి మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మనకు కూడా జీవితాల్లో ఇటువంటి పరిస్థితులు చాలాసార్లు వస్తాయి. మనం దేవుని తరఫున లేకపోతే దేవుని కొరకు ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటున్నామో, మనం ఏ పొజిషన్లో ఉన్నామో ఒకసారి చెక్ చేసుకోవడానికి ప్రయత్నించడానికి నేను
ఉదయకాలం మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. గమనించండి, పేతురుతో దేవుడు ఒక మాట అడుగుతా ఉన్నాడు. యేసయ్య ఏమంటున్నాడు? పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే నీకు తెలుసు కదా ప్రభా నేను ప్రేమిస్తున్నాను. ఆన్సరు డైరెక్ట్ చెప్పలా దేవుడికి. ఏమన్నాడు? విచిత్రమైన క్యారెక్టర్ అండి పేతురుది. ఎందుకంటే మనలో చాలా మంది జీవితాలు ఇట్లాంటి క్యారెక్టర్తో పోలికలు ఉంటాయి. గమనించండి, లూకా సువార్త 5వ అధ్యాయంలో పేతురు దగ్గరికి యేసు ప్రభు వెళ్తాం మనం గమనిస్తుంటాం. ఈ హిస్టోరియన్స్ ఈ లూక్కి పేతురుకి ఉన్న రిలేషన్ వెరైటీగా రాస్తారు. లూకాకి పేతురుకి ఉన్న రిలేషన్. లూకా యాక్చువల్గా బై ప్రొఫెషన్ అండ్ డాక్టర్, మంచి హిస్టోరియన్. యాక్చువల్గా అంటే జ్ఞానం తెలిసినోడు, చరిత్రకారుడు, అట్ ద సేమ్ టైం ఫిజిషియన్, డాక్టర్. లూకా కొన్ని విషయాల్ని జాగ్రత్తగా పెడతాం మొదలుపెట్టింది. ఎందుకంటే ఆ టైంలో లూకా ఎవరికి సంబంధించి, ఆయన యూదుడు కాదు, ఈజ్ నాన్ జ్యూ, జెంటైల్, అన్యుడు. సో యూదులు అన్న ఫీలింగ్ కూడా ఆయనకి లేదు. సో ఉన్న వాస్తవాలు ఉన్నట్టుగా బైబిల్లో చాలా క్లియర్గా కొన్ని విషయాలు పెట్టాడు. 5వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 11వ వచనం దాకా చూస్తే పేతురు యేసు ప్రభు అక్కడ వాళ్ళిద్దరూ సీన్ ఒకటి కనిపిస్తుంది. యేసయ్య పేతురు పడవలో నుంచి ప్రసంగం చేస్తాడు. ప్రసంగం అయిపోయిన తర్వాత ఆయన్ని కొంచెం లోపలికి తీసుకెళ్ళి రైట్ సైడ్ వలయమంటే పేతురు ఏమంటాడు? 8వ వచనం చూడండి ఒకసారి. 5వ అధ్యాయం 8వ వచనం. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి. కొంచెం ముందుకు వెళ్తావునా? ఏమన్నప్పుడు ఆయన ఏమంటాడు చూడండి. ప్రభా మేము రాత్రంతా ఏలినవాడ రాత్రి అంతయు మేము ప్రయాసపడితే గాని మాకేమీ దొరకలేదు. మీరు అంటే కొంచెం జాగ్రత్తగా ఆలోచించారా? ఎప్పుడైనా యేసు ప్రభుకి ఆన్సర్ చేసేటప్పుడు పేతురు ఆన్సర్ స్టైల్ కొంచెం వేరుకుంటుంది. ఆయన మనసులో ఉన్న మాట అంత మాట్లాడేస్తుంది. రాత్రి అంతా మేము ఏలినవాడా అంటున్నాడు ఒక పక్క, మాస్టర్ అంటున్నాడు ఒక పక్క. మేము రాత్రంతా ట్రై చేసాము అని ముందు ఒక మాట చెప్పి తర్వాత ఏమంటున్నాడు? నువ్వేమంటున్నావు కదా వేస్తున్నావు అంటాడు. వేస్తాడు, చేపలు పట్టి. చేపలు పడిన తర్వాత తెలుగులో వచ్చిన వాళ్ళు పేతురు ఏమంటున్నాడు? యేసు ప్రభుని చూసి, సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడని చెప్పాను. ఏలయనగా ఏమన్నాడండి? విడిచిపోము, నేను పాపాత్ముడిని, నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపో అన్నాడు. దేవుని యొక్క అంటే ఆ మహిమను చూసిన తర్వాత, లేకపోతే దేవుడిలో ఉన్నటువంటి క్యారెక్టర్ని చూసిన తర్వాత, ప్రభా నేను పాపాత్ముడిని విడిచిపెట్టి వెళ్ళిపోమన్నాడు. మూడ్స్, నేను ఐ వాంట్ టు టేక్ యూ త్రూ ది డిఫరెంట్ మూడ్స్ త్రూ విచ్ పీటర్ వెంట్. అయితే 8వ అధ్యాయంలో 40వ వచనం నుంచి 48వ వచనం వరకు చూసినప్పుడు ఆ జైరియస్ అనే ఆయన కూతురికి బాగలేదని యేసు ప్రభు వాళ్ళ ఇంటికి వెళ్తా ఉన్న టైంలో అక్కడ ఏం జరుగుతుందంటే క్రౌడ్ చాలా ఎక్కువ మంది ఉంటారు. 42వ వచనంలో మనకు అక్కడ ఏం కనిపిస్తుందంటే పీపుల్ ప్రెస్డ్ అరౌండ్ హిమ్ అని ఉంటుంది. చూడండి అన్నది 42వ వచనం, 8వ అధ్యాయం 42వ వచనం. ఇంచుమించు 12 ఏళ్ల ఈడు గల తన యొక్కతే కుమార్తె చావు సిద్ధంగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొను. ఆయన వెళ్ళుచుండగా జన సమూహములు ఆయన మీద పడుచుండేది. జన సమూహాలు ఆయన మీద పడుతున్నారు. అది చాలా క్లియర్ గా అయితే కనిపిస్తుంది. అయితే ఈ లోపల ఆమె యేసుని పడుతుంది. యేసుని పట్టుకున్నప్పుడు యేసు ప్రభు క్వశ్చన్ వేశాడు. ఏమని వేశాడు? 45, 46 వచనాలు చూడండి. ఆయన వస్త్రపు చెంగును ముట్టాను, వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోయాను. నన్ను ముట్టినది ఎవరని యేసు మాట అన్నాడు. ఏమన్నాడు? నన్ను పట్టుకుంది ఎవరు అంటే ఇమీడియట్ పీటర్ అన్నాడు. చూడండి, పేతురు ఏలినవాడ జన సమూహములు కిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా యేసు ఎవడో నన్ను ముట్టెను, ప్రభావం నాలో మాస్టర్ అంటాడు. ఏలినవాడ అంటనే ఉన్నాడు, నీ మీద అందరూ పడుతున్నారు కదా ప్రభావం, ఎవరు పట్టుకున్నారో అడుగుతా. అంటే యేసు ప్రభు చెప్తున్న స్టేట్మెంట్ కి పీటర్ రెస్పాన్స్ మీరు కొంచెం ఆలోచించండి. జనాలు ఉన్నారు, అది కనిపిస్తుంది. ఆయన చుట్టూ గుమ్ముగూడారు. యేసు ప్రభు మీద అందరూ అట్లా పడిపోయి ఉన్నారు.
కానీ అంతమందిలో ఆ సంగతి ఏసీ తెలియదా? బేసికల్గా ఏసీకి తెలుసు. అయితే ఏసీ ఏమంటున్నాడు, నన్ను ఎవరో పట్టుకున్నారా అనగానే పేటర్ ఏమంటున్నాడు, ఏలిన వాడని అడ్రస్ అయితే చేశాడు కానీ అంటే యేసు ప్రభువుకు తెలియదు వీళ్ళందరూ మీద పడుతున్నారు, ఎంతమంది పడుతున్నారు కదా ప్రభా, నిన్నోడు పట్టుకుంటాడు అన్న లెక్కలో. అంటే ఏసీ ఏమంటున్నాడంటే లేదు లేదు నన్ను ఎవరో పట్టుకున్నారు అంటే తర్వాత అక్కడ ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ ఆమె పడిపోయిన ఆమె లేచి నిలబట్టి అక్కడ మనం చూస్తాం బైబిల్లో. దాని తర్వాత యేసు ప్రభు పేదలను ఎక్కడ తీసుకెళ్తాడు చూడండి, కంటిన్యూ చేయండి. 51వ వచనం చూడండి. దాంట్లో మళ్ళీ ఆ జైరియస్ ఇంటికి వెళ్తారు, వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అక్కడ? 51వ వచనం 8వ అధ్యాయం. యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడినని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అనే వారిని ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరెవరిని ఆయన లోపలికి రానియలేదు. ముగ్గురిని శిష్యుల్లో యేసు ప్రభు యాక్చువల్గా లోపలికి అలౌ చేశారు. అంటే యేసు ప్రభు యొక్క ఆ డిసైపుల్స్ సర్కిల్ మనం జాగ్రత్తగా గమనిస్తే అంటే మిగతా వాళ్ళందరూ ఒక గ్రూప్ అయితే 70 మెంబర్స్ యాక్చువల్గా ఉండేవాడు డిసైపుల్స్. దాంట్లో ఇంకొక ఇన్నర్ సర్కిల్ 9 మెంబర్స్ ఉండేవాడు. ఈ 9 మెంబర్స్ కాకుండా ముగ్గురు యేసు ప్రభుకి చాలా క్లోజ్ ఉండేవాడు. యేసు ప్రభు ఈ ముగ్గురితో పంచుకున్నవన్నీ 9 మందితో పంచుకోలేదు, ఈ 12 మందితో పంచుకున్నవన్నీ 70 మందితో పంచుకోలేదు, ఈ 70 మందితో చెప్పినవన్నీ అందరికి చెప్పలేదు. వీళ్ళతో మాట్లాడి కొన్ని వీళ్ళ ముగ్గురికే దేవుడు ఎక్స్ప్లెయిన్ చేసినవన్నీ శిష్యులందరికీ కలిపి ఎక్స్ప్లెయిన్ చేసినవన్నీ మీరు బైబిల్ జాగ్రత్త చదివితే యేసు ప్రభు వర్కింగ్ ఏరియా ఆ డిసైపుల్స్లో ఆ 12 మందిలో ముగ్గురిని దేవుడు కొన్ని వాటికి స్పెసిఫిక్ అలౌ చేసేవాడు. అన్ని కూడా 12 మందికి దేవుడు చెప్పేవాడు కాదు. అయితే ఈ పీటర్ పొజిషన్ ఎట్లాంటిది అంటే యేసు ప్రభుకి అతి సన్నిహితంగా ఉన్న ఆ ముగ్గురు ఆ డిసైపుల్స్ లో పీటర్ ఒకడు. యాక్చువల్గా ఆంద్రేయ, పేతురు వీళ్ళిద్దరు అన్నదమ్ములు. వీళ్ళిద్దరికి ఆంద్రేయకి యాక్చువల్గా బాప్తిజం ఇచ్చే యోహాను యేసు ప్రభు గురించి చెప్తాడు. ఆంద్రేయ వచ్చి పేతురుకి చెప్తాడు. పేతురు యేసు ప్రభుని చూడటానికి వెళ్తాడు. యేసు ప్రభు వీళ్ళిద్దరు కలిసి ఆయన వెంబడించమని పిలుస్తారు యాక్చువల్గా. సో పేతురు వచ్చింది ఎవరి వైపు నుంచి? ఆంద్రేయ వైపు నుంచి. కానీ ఆండ్రూ కూడా ఈ 3 మెంబర్స్ గ్యాంగ్ లో లేడు. పీటర్కి చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది యేసు ప్రభు ఆలోచన. కానీ ఇదే పీటరు యేసు ప్రభుతో రకరకాలుగా మాట్లాడటం, రకరకాలుగా రెస్పాండ్ అవ్వడం మనకు బైబిల్లో కనిపిస్తుంది. ఏలినవాడా అని ఒక పక్క చెబుతున్నాడు, మాస్టర్ అని ఒక పక్క అడ్రస్ చేస్తున్నాడు. మేము రాత్రంతా కష్టపడ్డాము, మాకు దొరకలేదు, కానీ నువ్వేమన్నావు కాబట్టి వేస్తున్నాను అన్నాడు. డైరెక్ట్గా ఒబే చేసేటప్పుడు ఆ ముందు మాట ఎందుకు? యేసు ప్రభు మీద జనసమూహం అందరూ అతని మీద పడుతుంటే ఆ విషయం వేసి తెలుసు. నన్ను ఎవరో ముట్టుకున్నారయ్యా అంటే యేసు ప్రభుకి అతి సన్నిహితంగా ఉంది. పేతురు ఏమన్నాడంటే ఏలినవాడా అందరు నీ మీద పడుతున్నారు, నీ స్పెషల్ ఎవరు ముట్టుకుంటారు, ఎవరో పట్టుకుని ఉంటాడు అని యేసు ప్రభు మాటని చాలా లైట్గా తీసుకున్నారు అక్కడ. గమనించండి. దాని తర్వాత చిన్న అమ్మాయి చనిపోయిన తర్వాత ఆ చనిపోయిన అమ్మాయిని లేపే టైంలో యేసు ప్రభుతో పాటు యోహాను, జేమ్స్, జాన్తో పాటు పీటర్ ఉన్నాడు. పీటర్ సా జీసస్ రైజింగ్ అప్ ఎ స్మాల్ గర్ల్. చనిపోయిన అమ్మాయిని లేపడం పేతురు చూస్తూ ఉంటాడు. 9వ అధ్యాయం 18 నుంచి 20 వచనం దాకా చూడండి. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన యొద్ద ఉండిరి. మీరు యేసు ప్రభుని ఆయన మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఆయన ఒంటరిగా ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం జరిగింది చదువునా? ఆయన శిష్యులు ఆయన యొద్ద ఉండిరి. నేను ఎవడనని జనసమూహములు చెప్పుకొనుచున్నారని ఆయన వారిని అడుగగా వారు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు పూర్వకాలపు ప్రవక్త ఒకడు లేచునని చెప్పుకొనుచున్నారని. అందుకు ఆయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడుగగా పేతురు ఇమ్మీడియట్ ఎవరు రెస్పాండ్ అవుతున్నారు? పేతురు నీవు దేవుని క్రీస్తు అన్నాడు. నువ్వు దేవుని యొక్క క్రీస్తు. క్రీస్తు అనేది యేసు ప్రభు పేరు కాదు, అది యేసు ప్రభుకున్న టైటిల్. అంటే పద్మశ్రీ అనేది ఉంటుంది చూసారా టైటిల్. క్రీస్తు అంటే అభిషేకించబడిన వాడు అని. యేసయ్య పేరు
క్రీస్తు అంటే యేసు ప్రభుకి ఉన్న టైటిల్ అది. సో ఎవరు నువ్వు అంటే నువ్వు దేవుని యొక్క క్రీస్తువి అన్నాడు. యా ది అనాయింటెడ్ వన్ అంటే దేవుని యొక్క అభిషేకించబడిన వాడివి. మళ్ళీ అక్కడ నిజం తెలుసు పేతురుకి, ట్రూత్ ఒప్పుకున్నాడు కదా. తర్వాత 28వ వచనం నుంచి 36వ వచనం దాకా చూస్తే ఆ రూపాంతరం కొండ మీదకి మళ్ళీ యేసు ప్రభు ముగ్గురిని తీసుకెళ్ళాడు, అందరూ తీసుకెళ్ళాడు. అవునా? వీళ్ళందరికీ లేదు, ఈ 9 మెంబర్స్ లేదు, ఈ 70 మెంబర్స్ లేదు, కేవలం ఆ ముగ్గురికే ఉంది. రూపాంతరం కొండ మీదకి తీసుకెళ్ళాడు. రూపాంతరం కొండ మీద తీసుకెళ్ళినప్పుడు అక్కడ పేతురు ఒక గొప్ప దర్శనాన్ని, ఈ ముగ్గురు కలిసి ఒక గొప్ప దర్శనాన్ని చూశాడు. చూడగానే 28వ వచనంలో మరి పేతురు ఏమన్నాడు? దాని ముందేమన్నాడు? 9వ వచనంలో ముందేమన్నాడు? నువ్వు దేవుని యొక్క క్రీస్తువి, తండ్రి చేత అభిషేకించబడిన వాడివి, నువ్వు క్రీస్తు అని మెస్సయ్య అని చెప్పి పేతురు అక్కడ ఒప్పుకున్నాడు. ఇమ్మీడియట్ గా ఆయనకు ఒక ట్రూత్ తెలిసింది, సత్యం తెలిసింది. కానీ ఆ సత్యంలో నుంచి మళ్ళీ ఆయన ఒక ఫిజికల్ గా ఒక దర్శనాన్ని చూశాడు. ఆ ట్రూత్ లో నుంచి జారిపోయి మళ్ళీ ఆయనకున్న దర్శనంలోకి దిగుతున్నాడు. చూడండి పేతురు అక్కడ 28వ వచనంలో చూడండి పేతురు ఏమన్నాడు? ఈ మాటలు చెప్పినది మొదలుకొని కాదు 32వ వచనం నుంచి 36వ వచనం పేతురును అతనిలో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. వారు మేల్కొన్నప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచి ఉన్న 2 పురుషులను చూచిరి. సో ఎవరెవరు చూశారు? దాని ముందు క్వశ్చన్ ఏంటి? నేనెవరు, నాకు జనాలు ఏమనుకుంటున్నారు అన్నాడు. అంటే కొంతమంది నువ్వు ఏలేవని, కొంతమంది బాప్తిజం ఇచ్చే యోహాను అనుకుంటున్నారు, మరి మీరేమనుకుంటున్నారు అన్నాడు. అంటే నువ్వు క్రీస్తు ప్రభు అన్నాడు. నువ్వు అది కాదు, నువ్వు క్రీస్తు అన్నాడు. అంటే దేవుని చేత అభిషేకించబడినాడు, హయ్యర్ క్యాడర్ అర్థమైంది. కానీ మళ్ళీ ఫిజికల్ గా ఎప్పుడైతే విజన్ చూస్తున్నాడో అక్కడ ఎవరెవరు చూస్తున్నాడు? యేసు ప్రభుని చూస్తున్నాడు. ఇంతకుముందు అందరు జనాలు అనుకున్న ఏలియాను చూశాడు, ధర్మశాస్త్రం ఇచ్చిన మోషేని చూశాడు. చూసి ఏమన్నాడు పేతురు అక్కడ? చదువునా? ఆ 2 పురుషులు ఆయన యొద్ద నుండి వెళ్ళిపోవచ్చుండగా పేతురు యేసుతో, ఏలినవాడ, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు మేము కట్టుదమని తాను చెప్పినది తాను ఎరుగకయే చెప్పాను. అంటే ఫిజికల్ గా కనిపించిన దానికి ఎక్సైట్ అయిపోయి మాట్లాడి చెప్పాడు. అంతకుముందేమో నువ్వు క్రీస్తు అనుకున్నాడు, ఇప్పుడు మళ్ళీ అదే క్రీస్తుని ఏలియాతో మోషేతో ఈక్వేట్ చేసేసి ఆవేశంతో మాట్లాడేసాడు. చెప్పేది ఏందో తెలియకుండా చెప్పేశాడని బైబిల్లో రాయకూడదు కదా. తర్వాత 12వ అధ్యాయంలో, లూకాసు వార్త 12వ అధ్యాయంలో యేసు ప్రభు మీరు దేవుని పని కొరకు సిద్ధపడి ఉండాలి, యూ షుడ్ బి రెడీ అని దేవుడు చెప్తా ఉన్నప్పుడు 35వ వచనం నుంచి 40 చదివాను. 35వ వచనం నుంచి 40వ వచనం దాకా చదవండి. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయటకు అతడెప్పుడు వచ్చునో అంటే మీకు ఏ పని అప్పు చెప్పానో ఆ పని చేస్తా. నా పెళ్లి కుమారుడు రాక వరకు, అంటే యేసు ప్రభు రాక వరకు మీరు ఎప్పుడూ ప్రిపేర్డ్ గా ఉండాలా. టైం ఉన్నప్పుడు, టైం లేనప్పుడు, పొద్దున కాదు రాత్రి కాదు, ఎల్లప్పుడూ యూ షుడ్ బి రెడీ అని యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. చదువున్నాను, కంటిన్యూ చేయండి. అతను ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నారు. మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. దొంగ ఏ గడియ వచ్చునో ఇంటి యజమానికి తెలిసినడలా అతడు మెలకుగా ఉండి తన ఇంటి కన్నం వేయనీయుడే. యేసు ప్రభు చాలా క్లియర్ గా చెప్తున్నాడు, చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలా. ఏ టైంలో వస్తానో నాకు తెలీదు, కానీ అది ఎంత లేట్ నైట్ అయినా కానీ ఎప్పుడు వస్తాడో వచ్చే టైంకి కనిపెట్టుకుని ఉన్న దాసుడు ధన్యుడు అని యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. కంటిన్యూ చేయాలి. మీరు అనుకునని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధంగా ఉండడని చెప్పాను అని చెప్పగానే పేతురు ఏమంటాడు?
అప్పుడు పేతురు, ప్రభువా, ఈ ఉపమానము మాతోనే చెప్పుచున్నావా, అందరితోనూ చెప్పుచున్నావా అని ఆయన అడుగగా, అంటే యేసు ప్రభు చెప్తున్న ఆయన యాటిట్యూడ్ చూడండి. యేసు ప్రభు ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాడు, దాంట్లో పేతురు ఏం గ్రహిస్తున్నాడు? మాతోనే చెప్తున్నావా అంటే మళ్ళీ యేసు ఏమంటున్నాడు? ప్రభు ఇట్లా తగిన కాలమున ప్రతి వానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు ఎవడు? ఎవని ప్రభువు వచ్చి వాడు అలాగు చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. దేవుడు దానికి ఆన్సర్ చెప్పాడా? దేవుడు చెప్తున్న మాటకి పేతురు రెస్పాండ్ అవుతున్న విధానం ఉంటుంది. మరి పేతురికి సత్యం తెలీదా అంటే, నేను ఎవరినంటే నువ్వు క్రీస్తు ప్రభువా. దేవుని దగ్గర శక్తి ఉందా లేదా పేతురికి తెలీదా అంటే, చనిపోయినామని లేపడం చూశాడు. రాత్రి అంతా వీళ్ళు కష్టపడ్డారు. వీళ్ళకు దొరకకపోతే దేవుడు చెప్పిన చోట వేస్తే చేతలు పడటం చూస్తా ఉన్నాడు. ఆయన ఎందుకు చెప్తున్నాడో, ఏ ఆలోచనతో చెప్తున్నాడో, ఎంత కేర్ఫుల్గా ఉండాలని చెప్తున్నాడో అది వదిలేసి ప్రభు ఇది మాకు ఒక్కరికైనా చెబుతుంది, మిగతా వాళ్ళందరూ కానుకొని చేస్తున్నారు. కొన్ని విషయాలు మీరు గమనించాలని నేను కోరుకుంటాను. 18వ అధ్యాయంలో ధనవంతుడు వస్తుంది, గుడ్ టీచర్ అంటారు కదా, మంచి బోధకుడా, నేను పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం చేయాలంటే కూటోడి అది గుడ్ అంటారు. నేను మంచోడిని ఎవరు చెప్పారు? దేవుడు ఒక్కడే కదా మంచోడు అంటే, నువ్వు నన్ను దేవుడు ఒప్పుకుంటున్నావా అనుకోసం ఏసయ్య అంటే, అక్కడ ధనవంతుడికి ఏం చెప్తాడు ఏసయ్య? నీకు ఉన్నదంతా అమ్మేసి నన్ను వెంబడించమంటాడు కదా. అది ధనవంతుడికి యేసు ప్రభు చెప్తా ఉంటే పీటర్ మాట్లాడతాడండి. 24వ వచనం చూడండి, 18వ అధ్యాయం 24వ వచనం. యేసు అతన్ని చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం అంటే, చదువునా, ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జములో ఒంటి దూరట సులభమని చెప్పాను. ఇది వినిన వారు, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా ఆయన, ఎందుకు మనుషులందరి ధ్యాస దేని మీద ఉంటుంది? డబ్బుల మీద ఉంటుంది. ఆ మాటగా లేసియా, మరి అట్లయితే ఎవరు పరలోకానికి వెళ్తాడు ప్రభా అని వాళ్ళు అడిగినప్పుడు చూడండి, కంటిన్యూ చేయండి. ఆయన మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పాను. పేతురు, ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమనిగా ఆయన దేవుని రాజ్యం నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రెట్లును పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనేను. ఇదే అకౌంట్ ఏమంటాడు? ప్రభా మేము వదిలిపెట్టేశామని చెప్పాడు. కానీ ఇదే అకౌంట్ మ్యాథ్కి వచ్చి వేరు రాశాడు. చూడండి, 19వ అధ్యాయం మత్తయి సువార్త 27వ వచనం చూడండి. నేను ఈరోజు కొంచెం ప్రసంగం చేయట్లేదు, చిన్న అనాలిసిస్ చేసి నేను చెప్పాలనుకున్న పాయింట్ లాగా వెళ్తున్నాను. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయన అడుగుగా, ఏమడిగాడండి పేతురు? ఏమడిగాడు? ప్రభా సమస్తాన్ని విడిచిపెట్టి నీ వెంబడొస్తున్నాం కదా, నాకు ఏమి దొరుకుతుంది అన్న ప్రశ్న. మొత్తం నష్టపోవాలరా బాబు నన్ను వెంబడించాలి అంటే పేతురు ఆన్సర్ ఏంటి? మేమైతే వదిలిపెట్టాం కదా, మాకేం లాభం అనేది. అంటే యేసు ఏం చెప్పాడు? ఈ లోకంలో పరలోకంలో కూడా చేసుకుంటూ ఇవ్వాలనుకున్నది ఇస్తానని చెప్పి పేతురు అక్కడ యేసు ప్రభు చెప్తున్న మాటలు మనకు చాలా క్లియర్గా కనిపిస్తాయి కదా. మత్తయి సువార్త 14వ అధ్యాయంలోనే పేతురు దేవుడు పిలుపునందుకుని నీళ్ల మీద నడవడం చూస్తుంటాం. చూడండి, అంటే అప్ అండ్ డౌన్. కొన్నిసార్లు ఏమో స్పిరిచువల్గా చాలా హై స్టేటస్లో ఉంటుంది. ఎవరు నువ్వు అంటే క్రీస్తు బట్టి యేసు ప్రభు సెలవిచ్చినప్పుడు పడవలోంచి బయటకు వచ్చి నీళ్ల మీద నడిచాడు. కొన్నిసార్లు ఏమో
మాకేంటి లాభం అని చెప్పి దేవుడిని క్వశ్చన్ చేయడం మొదలుపెట్టాడు. కొన్నిసార్లు ఏమో కింద ఉంటాడు, కొన్నిసార్లు ఏమో పైన ఉంటాడు. పేతురు యొక్క లక్షణాలు మత్తయి సువార్త 16:17-19 మనం చూస్తే అని మీరు అన్ని తీయాల్సిన పని లేదు, మీరు రాసుకోవాలంటే కొన్ని రాసుకోండి. యేసు ప్రభు పేతురుకు ఒక మాట చెప్పాడు. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురు. ఎప్పుడైతే క్రీస్తుని ఒప్పుకున్నాడో నువ్వు ధన్యుడు అని ఏమంటాడు యేసయ్య? పరలోకములో ఉన్న తండ్రి నీకు దీన్ని బయలుపరచడు కానీ మనుషులు ఎవరు ఫ్లెష్ అండ్ బ్లడ్ డిడ్ నాట్ రివీల్ ఇట్ టు యు అని చెప్పి పేతురుకి యేసు ప్రభు హృదయంలో ఉన్న ఉద్దేశాన్ని చెప్తున్నాడు. చదువునా? మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఏ బండ మీద? పేతురు మీద కాదు, ఆయన ఒప్పుకోవాలి చూసారా, ఆయన కన్ఫెస్ చేశాడు. దాని మీద నేను సంఘాన్ని కడతాను. యు హావ్ కన్ఫెస్డ్ రైట్లీ, నువ్వు సరైన నిజాన్ని ఒప్పుకున్నావు, ఈ సత్యం మీద నేను సంఘాన్ని కట్టబోతున్నాను అంటే పేతురుకి ఏమని ఎంఫసైజ్ చేస్తాడు యేసయ్య? నువ్వు ఒప్పుకున్నది నిజము అని చెప్తా ఉన్నాడు. అయితే మళ్ళీ చూడండి, అది చెప్పిన తర్వాత మనకి లూకా సువార్త 22 చదివితే 7-13 చదివితే యేసయ్య పేతురుని యోహాన్ని పస్కా పండుగ సిద్ధపాటు చేయమని పంపిస్తే వీళ్ళు వెళ్తారు, అన్ని సిద్ధపాటు చేస్తారు, కానీ వీళ్ళు ఏం మర్చిపోతారు అక్కడ? పస్కా పండుగ ఆచారం ఏంటి అంటే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని కూర్చుని పస్కా విందుని ఆచరించాలి. పాస్ఓవర్ మీకు నిలబడే ముందు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలా. కానీ అప్పుడున్న ట్రెడిషన్ ఏంటి అంటే అది ఇంట్లో ఉన్న స్లేవ్ దాసుడు కాళ్ళు చేతులు కడుగుతారు. వీళ్ళు వెళ్ళి కూర్చుని ఆ పస్కా విందుని ఆచరిస్తారు. దేవుడు చాలా క్లియర్గా అన్ని అరేంజ్ చేశాడు చేయమంటే వీళ్ళన్నీ అరేంజ్ చేశారు, కానీ ఎవరిని మర్చిపోయారు తెలుసా? దాసుని అరేంజ్ చేయడం మర్చిపోయాడు. ఎప్పుడైతే దాసుని అరేంజ్ చేయడం మర్చిపోయాడు, ఆ ప్లేస్ ఎవరు తీసుకోవాల్సి వచ్చింది? యేసు తీసుకోవాల్సి వచ్చింది. యేసు ప్రభు ఆ ప్లేస్ తీసుకుని ఆయన కాళ్ళు కడుగుతుంటే ప్రభు నేను ఒప్పుకొని కాళ్ళు కడతాను, నేను కడకపోతే నీకు నాకు సంబంధం లేదురా బాబు అంటే తల నుంచి కాళ్ళ దాకా మొత్తం కడగంటాడు. పేతురు మెంటాలిటీ చూడండి, ఒక పక్కేమో దేవుడు అని ఒప్పుకుంటాడు, ఒక పక్కేమో మాకేంటి లాభం అంటాడు. ఒక పక్క నువ్వు మామూలు ప్రవక్తవు కాదు, దేవుని చేత అభిషేకించబడిన క్రీస్తు అని ఒప్పుకుంటున్నాడు. ఇంకో పక్క ప్రవక్తలతో పాటు యేసు ప్రభుని ఈక్వేట్ చేసి వాళ్ళతో సమానంగా పర్ణశాలలు కట్టాలని చెప్పి ప్లాన్ చేస్తావు. ఒక పక్క దేవుని మాట విని నీళ్ల మీద నడుస్తూ ఉన్నాడు, చనిపోయిన వాడు తిరిగి లేవడం చూస్తూ ఉన్నాడు. వాళ్ళు ఇంకొక పక్క ప్రభా మేము అన్న వదిలిపెట్టాం కదా, మాకేంటి లాభం అని అడుగుతాం. ఇటువంటి పేతురుతో దేవుడు తన హృదయంలో ఉన్న తన ఇష్టాన్ని చెప్పడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. పేతురు యేసు ప్రభు రిలేషన్ గమనిస్తే చాలా వెరైటీ కనిపిస్తుంది. యేసు ప్రభు పేతురు వైపు రోజు చూసేవాడు, పేతురు రోజుకో రకంగా ఉండేవాడు. యేసు ప్రభు పేతురుతో రోజు మాట్లాడాలని ట్రై చేసేవాడు. సత్యము తెలిసిన పేతురు అన్నిసార్లు యేసు ప్రభుకి రెస్పాండ్ అవ్వాల్సిన విధానంగా రెస్పాండ్ అవ్వలేదు. మీరు గమనించండి, మత్తయి సువార్త 24 రాబో సంగతుల గురించి దేవుడు అందరికీ చెప్పాలి. అసలు లూకా సువార్తలో చెప్పిందేమో వేరే వాడు చెప్పాడు, కానీ స్పెసిఫిక్గా ఈ ముగ్గురు ప్లస్ ఆంధ్రయ్య ఉన్నాడు. ఆ టైంలో ఈ నలుగురికి మాత్రమే రాబో పరిస్థితుల్లో కాలంలో పరిస్థితులు అట్లుంటాయో చాలా క్లియర్గా దేవుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాడు. సీక్రెట్లు ఎక్స్ప్లెయిన్ చేశాడు, అందరికి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. లాస్ట్ డేస్లో సైన్స్ ఎట్లుంటాయో, చివరి దినాల్లో పరిస్థితులు ఎట్లుంటాయో దేవుడు ఆ ముగ్గురు ప్లస్ ఆంధ్రయ్య ఉంటాడు. మత్తయి సువార్త 24 వాళ్ళతో మాత్రమే పంచుకున్నాడు. సో పీటర్తో దేవుడు ఆయన హృదయంలో ఉన్న సమస్తాన్ని పంచుకుని పేతురుతో రిలేట్ అవ్వడానికి యేసు ప్రభు ట్రై చేస్తూ ఉంటే పేతురు సారికి ఒక రకంగా రెస్పాండ్ అవుతా, సారికి ఒక రకంగా యేసు ప్రభు ఆచరిస్తాను. నేను సిరివెక్కాలరా బాబు అని యేసు ప్రభు చెప్పడానికి ప్రయత్నిస్తే చూడండి, మత్తయి సువార్త 16:22-23 పేతురు ఏ లెవెల్కి వెళ్ళిపోయాడు అంటే మత్తయి సువార్త 16:22-23 చూడండి.
పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమగుగాక, అది నీకెన్నడూను కలుగదని ఆయనను గద్దింపసాగెను. ఎవరిని? నువ్వు దేవుని యొక్క అభిషిక్తుడివి అని ఒప్పుకున్నాడు. నువ్వు తెలియనోడు కాదు, తెలియనోడు కాదు పేతురు. యేసు ప్రభు ఎవరో తెలుసు. He started rebuking Christ. యేసు ప్రభుని గద్దించడం మొదలు పెట్టాడు. మాటలు చెబుతున్నాడు. చాలాసార్లు పేతురు అనుకుంటాం కానీ మన జీవితాల్లో కూడా ఇట్లాంటివి జరుగుతాం కదా. We start rebuking people. యేసు ప్రభుని గద్దించడం మొదలుపెట్టిన తర్వాత కొన్ని లాస్ట్ సీన్స్ లోకి వచ్చేసారండి. అక్కడ లూకాసు వార్త 22వ అధ్యాయం, లూకాసు వార్త 22వ అధ్యాయము 14 నుంచి 22వ వచనంలో దేవుడు ప్రభురాత్రి భోజనం ఆ రోజు ఆయన విరవబడిన శరీరం గురించి చెప్తా, ఆయన చేస్తున్న నిబంధనల గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. యేసు శిష్యులతో ఏం చేస్తున్నాడు? ఆయన శరీరం విరగొట్టబడుతుందని, ఆయన మోసగించబడతాడని కదా, ఆయన శరీరం ఎలా నల్లగొట్టబడుతుందో, ఆయన ఎలాంటి నిబంధన చేయబోతున్నాడు చెప్తున్న టైంలో ఈ శిష్యుల మెంటాలిటీ చూడండి ఏమైంది అక్కడ. 23వ వచనం చదువునారా? వారు ఈ పనిని చేయబోవాడెవరో అని తమలో తాము అడుగుకొనసాగిరి. యేసు ప్రభు ఏమో నన్ను ఈలో ఒకటే పట్టిస్తాడు అంటే వాళ్ళు ఏం చేయడం మొదలు. అప్పుడు దాకా యేసు ప్రభు కష్టపడతాను, నా శరీరం నలగొట్టబడుతుంది అని చెప్పాడు. నేను మీతో నిబంధన చేయబోతున్నానని చెప్పాడు. నన్ను అప్పగిస్తాడని చెప్పాడు. సో పడబోతున్న యేసు ప్రభు గురించి, నిబంధన చేయబోతున్న యేసు ప్రభు గురించి వాళ్ళు ఎక్కువ ఆలోచించలేదు. కానీ ఇలా ఎవరు చేస్తారా బాబు అని ఆలోచిస్తా వాళ్ళ డిస్కషన్, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ గొడవ ఎటువైపు దారి తీసింది సార్. 24వ వచనం నుంచి చదవండి. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడినో అను వివాదం వారిలో పుట్టగా. ఏం వివాదం పుట్టిందండి? నేను ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాను కొంచెం ఆలోచించాను. యేసయ్య అక్కడ ఉన్న పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నేను ఇంతకు ప్రేమించాను, మిమ్మల్ని శిష్యులుగా నేను తయారు చేశాను, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు, నా శరీరం నల్లగొట్టబడుతుంది, ఈ రొట్టె నా నల్లగొట్టబడే శరీరానికి గుర్తు, మీరు తాగుతున్న ఈ ద్రాక్ష రసము నేను కార్చబోయే రక్తానికి గుర్తు, నేను దాంతో నిబంధన చేయబోతున్నాను అని దేవుడు ఆయనకు రాబోతున్న పరిస్థితిని శిష్యులతో పంచుకోవడానికి ట్రై చేస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎవడాడు అని మొదలుపెట్టి మాలో ఎవడు గొప్పవాడా అని చెప్పి డిస్కషన్లో వెళ్తారు. యేసు ప్రభు హృదయం ఎట్లా ఉన్నట్టు ఆలోచించండి ఒకసారి. He is trying to communicate his heart feelings with his disciples. ఆయన శిష్యులతో ఆయన హృదయంలో ఉన్న ఆయన ఆలోచనని పంచుకోవడానికి ట్రై చేస్తుంటే యేసు ప్రభు గురించి తెలిసి ఆయన చేస్తున్న కార్యాలను చూసి దేవుని యొక్క మంచితనాన్ని రుచి చూస్తున్న తర్వాత కూడా వీడు గొడవ ఎక్కడికి వెళ్ళిందంటే మాలో ఎవడు గొప్పడు అని వాళ్ళలో ఈ వివాదము స్టార్ట్ అయింది. డిస్కషన్ కూడా కాదు, ఇట్స్ నాట్ మియర్లీ ఎ డిస్కషన్ బట్ ఇట్స్ ఎ డిస్ప్యూట్ ఇన్ బైబిల్. వివాదము స్టార్ట్ అయింది. చూడండి మత్తయి సువార్త లూకా సువార్త కానీ 22వ అధ్యాయము 31 నుంచి 34 దాకా చదవండి. సీమోను సో ఎప్పుడైతే వివాదం స్టార్ట్ అయిందో యేసు ప్రభు వాళ్ళకి ఏమని ఇచ్చాడు తెలుసా? మీలో ఎవడు గొప్పవాడు అని ఆలోచన మీరు పెట్టుకోవద్దు. ఒకవేళ మీరు గొప్పవాళ్ళు అవ్వాలి అనుకుంటే, ఒకవేళ మీరు లీడర్స్ అవ్వాలి అనుకుంటే యూ నీడ్ టు బికమ్ సర్వెంట్స్ అని చెప్తా ఉన్నాడు. ఎప్పుడైతే ఈ మాట జరిగిందో, ఎప్పుడైతే గొడవ స్టార్ట్ అయిందో యేసు ప్రభు మరి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఫీల్ అవుతుంది ఏం చెప్పాడు? మీలో గొప్పవాళ్ళు అవ్వాలని ఆశ బాగానే ఉంది, కానీ మీలో గొప్పవాళ్ళు అవ్వాలనుకున్నాడు
నీ పక్కనోడికి సర్వెంట్ అవ్వండి, వాడి మీద మీరు గొప్ప అవ్వలేరు. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ లీడర్, నువ్వు ఒక లీడర్ కావాలంటే నువ్వు ఒక సర్వెంట్ అవ్వాలని చెప్పిన తర్వాత 31వ వచనం నుంచి చదవండి. అక్కడ ఏం జరుగుతుందో చదువునా. లూకాసు వార్త 22:31. గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మును కోరుకొనేను కదా, నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఒక పక్క యేసు ప్రభు ఆయన చేస్తున్న నిబంధన గురించి, ఆయన పడబోతున్న శ్రమ గురించి వీరితో మాట్లాడుకుంటా ఉంటే, శిష్యుల్లో ఎవరు గొప్పోళ్ళు కొట్టుకోవడం మొదలుపెట్టిన తర్వాత యేసు ప్రభు ఏమన్నాడంటే, మీలో లీడర్ అవ్వాలంటే వాడు ముందు సర్వెంట్ అవ్వాలి అని ముందు చెప్పిన తర్వాత ఆయన ఒక స్పిరిచువల్ ఆస్పెక్ట్ కూడా పేతురుకి శిష్యులకు చెప్తున్నాడు. పేతురు, సీమోను సీమోను, మిమ్మల్ని సాతాను ఏమన్నాడనా, మిమ్మల్ని పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మల్ని కోరుకోలేను గాని. శిష్యులకి చాలా క్లియర్గా చెప్తున్నాడు, సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించాలని చెప్పి వాడు కోరుకుంటున్నాడు, కానీ నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. బీ కేర్ఫుల్ వాట్ యు ఆర్ థింకింగ్ అండ్ వాట్ యు ఆర్ డిస్ప్యూటింగ్ అంటాడు. అక్కడ సైతాను మిమ్మల్ని ఒక ఆట ఆడుకోవడానికి నన్ను పర్మిషన్ అడిగితే నేను మీకోసం ప్రార్థన చేశాను, జాగ్రత్త అని చెప్తా ఉన్నాడు. చూడండి, ఆన్ అండ్ ఆఫ్ ఇష్యూస్ అన్ని జరుగుతూ ఉన్నాయి శిష్యుల మధ్య, యేసు ప్రభు మధ్య. ముఖ్యంగా పేతురికి యేసు ప్రభుకి మధ్య ఒకసారి ఏమో పేతురు హైలో కనిపిస్తున్నాడు, ఒక్కొక్కసారేమో మరి చండాలంగా మాట్లాడుతున్నాడు, కొన్నిసార్లు గొప్పగా మాట్లాడుతున్నాడు, కొన్నిసార్లు పనికిరాని మాటలు మాట్లాడుతున్నాడు. ఈ మాటలు మాట్లాడుతా దేవుడు వాళ్ళకి పస్కా పండుగకి కావాల్సిన అరేంజ్ చేయండి రా బాబు అంటే పని కూడా పూర్తి చేయలేదు, సగం పని చేశారు. సగం పని చేసినప్పుడు యేసు ప్రభు ఏం చేయాల్సి వచ్చింది, వాళ్ళ కాళ్ళు కడగాల్సి వచ్చింది. సరే, కాళ్ళు అయితే కడిగినప్పుడు మళ్ళీ అక్కడ కొన్ని అనవసరమైన డైలాగులు వేస్తారు. ఈ అనవసరమైన డైలాగులు అయిపోయిన తర్వాత యేసు ప్రభు ఆ ప్రభురాత్రి భోజనప్పుడు ఆయన ఎలా అప్పగించబడతారో, ఆయన ప్రేమించిన వాళ్ళే ఆయన ఎట్లా మోసం చేస్తారో చెప్పి, ఆయన శరీరం ఎట్లా నల్లగొట్టబడుతుందో చెప్పి, మీరు తింటున్న ఈ రొట్టె దాన్ని గుర్తు అని చెప్పి, ఆయన రక్తం ఎలా కాచబడుతుందో చెప్పి, మీరు తాగుతున్న ద్రాక్షరసం రక్తానికి గుర్తు అని చెప్పి, అయినా కానీ నేను మీతో నిబంధన చేసుకోబోతున్నాను అని చెప్పిన తర్వాత వీళ్ళు అందరూ ఏం చేయడం మొదలు పెట్టారు, గొడవ వేసుకుని మాలో ఎవడు గొప్పవాడు అని ఫైట్ చేయడం మొదలుపెట్టి యేసు ప్రభు వాళ్ళని చూసి చాలా క్లియర్గా ఒక మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు, సైతాను మిమ్మల్ని ఫుట్బాల్ ఆడాలనుకుంటుంది, జాగ్రత్త, నన్ను పర్మిషన్ అడిగింది, నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. బీ కేర్ఫుల్ ఇన్ ద వే దట్ యు ఆర్ లివింగ్. మీరు ఆలోచిస్తున్న పద్ధతిలో, లేకపోతే మీరు శిష్యులుగా నన్ను వెంబడిస్తున్న పద్ధతి ఎట్లుందో ఒక్కసారి జాగ్రత్తగా ఉండండి. సైతాన్ గాడు మిమ్మల్ని ఫుట్బాల్ ఆడాలని ట్రై చేస్తున్నాడు, బీ కేర్ఫుల్ అని యేసు ప్రభు చెప్తే పేతురు కంటిన్యూ చేయాలి. ఏమంటాడు పేతురు, అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికి మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా. దేవుడు చెప్పడానికి ట్రై చేస్తుంది, ఈ మాట్లాడుతుంది ఏంటి, దేవుడేమో చాలా కన్సర్న్ గా మాట్లాడుతున్నాడు పేతురుతో కదా, చాలా కన్సర్న్ గా శిష్యులతో మాట్లాడటానికి ట్రై చేస్తున్నాడు దేవుడు. ఆయన ఎంత కన్సర్న్ గా మాట్లాడటానికి ట్రై చేస్తే, ఆయన అంత గొప్పోడు, ఆయన కాళ్ళు అడిగితేనేమో వీళ్ళేం చేస్తున్నారు, మాలో లీడర్ అవడు, మాలో గొప్పోడు అని ఒక పక్క కొట్టుకుంటున్నారు. ఆయన ఎంత శ్రమ పడబోతున్నాడో, ఎటువంటి నిబంధన చేయబోతున్నాడో, ఆయన శరీరం ఎట్లా నల్ల కొట్టబడుతుందో, ప్రేమించిన వాళ్ళు ఆయన ఎట్లా మోసం చేస్తారో చెప్తా, సైతాన్ గాడు మిమ్మల్ని ఫుట్బాల్ ఆడబోతున్నాడు బాబు, జాగ్రత్త అంటే మళ్ళీ ఏమంటాడు పేతురు అక్కడ, బాబా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తావు, నువ్వేం వరి అవ్వబోతా. యేసు ప్రభు ఎవరికి చెప్పాడు సైతాన్ ఫుట్బాల్ ఆడుతుందని?
శిష్యులు చెప్పాడు. దానికి పేతురు ఏం రెస్పాన్స్ ఇస్తున్నాడు? పేతురు ఎట్లాంటి రెస్పాన్స్ ఇచ్చాడు చెప్పండి. ఆ రెండు మాటలు మనం కూడా చదువున్నాను, అర్థమవుతుంది మనకి. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని. చూడండి, సాతాను మిమ్మల్ని పట్టి మిమ్మల్ని గోధుమల వల్లే జల్లించడానికి కోరుకుంది, కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు, మీ నమ్మకం తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. అంటే పేతురు ఏమంటున్నాడు? మా నమ్మకం గురించి నువ్వు వరి అవ్వకు ప్రభా, మా కష్టం పక్క నుంచి నువ్వు చెరలోకి వెళ్ళినా కానీ నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తే నీకు చచ్చిపోవాలన్నా మేము చచ్చిపోతాం, మేము అక్కడ ఉండడం కాదు. నీ నమ్మకం చెడిపోకుండా జాగ్రత్త ఉండవే బాబా. సైతంగా ట్రై చేస్తున్నాను, నేను నీకోసం ప్రార్థన చేస్తున్నానంటే జాగ్రత్తగా ఉండాల్సింది పోయి మా నమ్మకం గురించి నువ్వేం వరి అవ్వాలి ప్రభా. నువ్వు చెబుతున్నావు కదా నువ్వేదో శ్రమలోకి వెళ్ళబోతున్నావని. నువ్వు చెరలోకి వెళ్ళినా, నువ్వు మరణానికి వెళ్ళినా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీతో పాటు అక్కడికి వస్తాను అని చెప్పడం మొదలుపెట్టాడు. When Jesus is trying to put out his heart before Peter, శిష్యుల ముందు, పేతురు ముందు తన హృదయాన్ని బయటకు పెట్టాలని దేవుడు ట్రై చేస్తా ఉంటే దాన్ని మీరు కేర్ చేయకుండా దేవుడు ఏ ఇంటెన్సిటీతో చెప్పాలని ట్రై చేస్తున్నాడో, ఎంత బాధతో ఎంత భారంతో విషయాలు చెప్పాలని ట్రై చేస్తున్నారో వీళ్ళు దాన్ని అంత లైట్ తీసుకుంటారు. నా నమ్మకం గురించి నువ్వు వరి అవ్వక, నువ్వేదో శ్రమ పడతావని చెబుతున్నావు కదా, నువ్వు శ్రమపడి నువ్వు చెరలోకి వెళ్ళినా కానీ, నువ్వు చనిపోయే స్టేట్లో ఉన్నా కానీ నేను నిన్ను వెంబడిస్తానంటే పేతురు ఏమంటుంది తెలుసా? డబ్బాలు కొట్టడానికి పేతురు అంటే మన భాషలో మాట్లాడాలంటే కదా, డబ్బాలు కొట్టవాక పొద్దున కోడి కూసే టైంకి 3 సార్లు నేను ఎవరో తెలియదని బొంకుతావు. నీ నమ్మకం గురించి నీ గురించి నాకు చెప్పదు, నేను ప్రేయర్ చేస్తున్నాను కానీ నువ్వు నిలబడుతున్నావు, జాగ్రత్త అని చెప్పాడు. ఎందుకు అంత ఖచ్చితంగా చెప్పాల్సి వచ్చింది? నీ నమ్మకం ఏంటో రేపు పొద్దున కోడి కూసేటప్పటికే నీ స్టాండ్ ఏందో నాకు తెలుసు బేసికల్గా. డబ్బాలు కొట్టుకోవాక అని చెప్పాడు. క్రైస్తవులుగా మనం కూడా ఇదే స్టేట్లో ఉంటాం. దేవుడు మనతో ఏం మాట్లాడాలని ట్రై చేస్తున్నాం, మనం పట్టుకోవడానికి ట్రై చేయం. దేవుడు ఎంత భారంగా విషయాన్ని చెప్పాలని ట్రై చేస్తుంటాడో అది వినడానికి ట్రై చేయం. మనం దేవుడిలో మనం ఉండే పద్ధతి గురించి మనకు చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది. నా గురించి ఏముందిలే బ్రదర్, మీరు నా గురించి వరి అవ్వదు, నేను బాగానే ఉంటాను కదా, మీరు ఎందుకు అంత వరి అయిపోతున్నారు? వి విల్ బి ఆల్ రైట్ బ్రదర్ అని చెప్పి ఎవరైనా కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తే, ఎవరైనా మనకు మాట్లాడటానికి ట్రై చేస్తే, దేవుడు హృదయంలో ఉన్న భారాన్ని చెప్పడానికి ట్రై చేస్తుంటే, దేవుడు ఎవరి ద్వారా మాట్లాడటానికి ట్రై చేస్తుంటే ఏమని చెప్తాం మనం? నాకేం ప్రాబ్లం లేదండి, నాకు ఫైన్ అది. యూ డోంట్ వరీ, మీరు మరీ టూ మచ్గా ఆలోచిస్తున్నట్టున్నారు, మరీ అంత వరీ అవ్వాల్సిన పని లేదు, మేము బాగానే ఉన్నాము కదా. పేతురు కూడా అదే అన్న, నీ నమ్మకం జారిపోకుండా నువ్వు కాపాడుకోరా బాబట్టే. మా నమ్మకం బాగానే ఉంది ప్రభా, నువ్వు వరి అవ్వద్దు. ఒకవేళ నువ్వు కష్టాల్లోకి వెళ్ళినా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అక్కడికి వస్తాము అంటే పేతురుతో దేవుడు ఏమంటున్నాడు? 3 సార్లు నువ్వు నన్ను మోసం చేస్తావు అని చెప్తాడు కదండి. చెప్పినప్పుడు అక్కడ చూడండి, లూకాసు వార్త 22వ అధ్యాయము 56, 57వ వచనంలో, 54వ వచనం చూడండి. తర్వాత యేసు ప్రభుని నిజంగానే వచ్చి పట్టుకున్నారు. యేసు ప్రభుని పట్టుకుని యేసు ప్రభుని తీసుకెళ్తున్న టైంలో, యేసు ప్రభుని తీసుకెళ్తున్నారు. పేతురు మరణం దాకా నేను నీతో వస్తాను ప్రభు అని చెప్పినాడు. ఎట్లా వెళ్తున్నాడు చదువునా? 54వ వచనం 22వ అధ్యాయం. వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి, ఎట్లా తీసుకెళ్లారు? యేసుని ఈడ్చుకుని పోయారు. ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకుని పోయి పేతురు దూరముగా వారికి వెనుక వచ్చుచుండెను. పేతురు ఎక్కడున్నాడు? He followed them at a distance. జైలుకి వెళ్ళా నేను వస్తాను,
చచ్చిపోయిన నేను నీతోనే ఉంటాను, నా నమ్మకం గురించి నాకు వరి అవ్వద్దు అని చెప్పి యేసు ప్రభు చెప్తున్నాడు. ఎట్లా ఫాలో అవుతున్నాడు యేసు ప్రభుని? ఏసీనంట ఈడ్చుకుని తీసుకెళ్లారంట, మామూలుగా తీసుకెళ్ళారు. ట్రాక్ యాక్చువల్ ఈడ్చుకుని తీసుకుని వెళ్తే పేతురు ఎట్లా వెళ్తున్నాడు? దూరం నుంచి ఫాలో అవుతున్నారు. చాలా మంది క్రిస్టియన్స్ వీఆర్ ఫాలోయింగ్ క్రైస్ట్, బట్ యు నో హౌ? ఎట్లా ఫాలో అవుతుందని తెలిసేది చాలా దూరం నుంచి. అంటే ఆయన దగ్గరకు ఉంటే మరి తిట్టించుకోవాల్సి వచ్చిందేమో, ఆయన చెప్పిన పనులన్నీ చేస్తే, ఆయన కోసమే బ్రతికితే జీవితంలో కష్టం వస్తుందేమో అని చెప్పి యేసు ప్రభుకి దూరంగా ఫాలో అవుతా, యేసు ప్రభుకి దూరంగా ఫాలో అవుతా, మనకు అవసరమైనప్పుడు మాత్రం గబగబా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర అడిగి తీసేసుకుని మళ్ళీ దూరంగా నుంచింది యేసు ప్రభుని వెంబడిస్తున్నాం. బాగానే ఉంది. ఎట్లా వెంబడిస్తున్నాము? స్టేట్మెంట్లు మాత్రం ఎట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తాము? నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగదా, నిరసించగా నేను సాగదా, నేనెందుకుగా నరులెల్లరూ నన్ను విడిచినను, శరీరము కుళ్ళు కృషించినను, హరించిపోయిన నా ఐశ్వర్యము నా జీవితానికి యేసు ప్రభు చాలు. సాతాను శోధము అధికమైన కదండి స్టేట్మెంట్లేమో, బాబా మా విశ్వాసం గురించి నువ్వు వరి అవ్వాక, మాకు ఏదున్నా లేకపోయినా నువ్వు ఉంటే నాకు చాలు. పాటలు పాడతాం, స్టేట్మెంట్లు ఇస్తాం, చర్చిలో చేతులు ఎత్తి చెబుతాం, కానీ యేసు ప్రభు కోసం నిజంగా వెంబడించాల్సి వచ్చినప్పుడు మనం కూడా ఏం చేస్తామంటే వి ఫాలో క్రైస్ట్ అట్ ఎ డిస్టెన్స్. ఎంతమంది దూరం నుంచి యేసు ప్రభుని వెంబడిస్తున్నారు ఆలోచించండి. ఆయన ఈడ్చుకుని వెళ్తున్నారు. యేసు ప్రభు నామానికి అవమానం జరుగుతుంది బయట, యేసు ప్రభు పేరుని ఎగతాళి చేస్తున్నారు బయట, క్రైస్తవత్వాన్ని దూషిస్తున్నారు బయట, క్రిస్టియానిటీని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు బయట. యేసు ప్రభుని ఎలా వెంబడిస్తున్నాం మనం? మన చొక్కాకి మురి కట్టకుండా, మన పిల్లలకి నొప్పి తెలియకుండా, మనకి కష్టం రాకుండా, మనల్ని ఎవరు తిట్టకుండా, యేసు ప్రభు దగ్గరకు వస్తున్నప్పుడు మనకి ఎటువంటి రిస్క్ లేకుండా, అవసరమైతే సండే ఎగ్గొట్టి, అవసరమైతే ప్రేయర్ ఎగ్గొట్టి, అవసరమైతే దేవుడు చెప్పిన పని ఎగ్గొట్టి అవ్వడానికి మాత్రం ఫాలో అవుతుంది. ఈయడానికేమో స్టేట్మెంట్, ప్రభా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, వెంబడించడం మాత్రం దూరం నుంచి వెంబడించు, దూరం నుంచి వెంబడించి యేసు ప్రభుని ఎక్కడెక్కడైతే ఒప్పుకోవాలో జీవితానికి భయపడి, ఏమి జరుగుతుందో అని భయపడి తిరిగి వాళ్ళలాగా యేసు ప్రభుని ఒప్పుకోవాల్సిన ప్రదేశాల్లో ఒప్పుకోవట్లేదు. దానియేలుకి ఏదో రాజు ఉన్నాడు, రాజుగారు చెప్పిన మాట వినకపోతే దానియేలు చచ్చిపోతాడు. కానీ దానియేలు ఇది నేను తినను డెసిషన్ తీసుకున్నాను. నువ్వు నేను ఏం డెసిషన్లు తీసుకుంటున్నావు? మన క్రైస్తవ జీవితాల్లో ఒకసారి చెక్ చేసుకోండి. దూరం నుంచి ఫాలో అవుతున్నాం. యేసు ప్రభును ఒక పక్క జనాలు ఎగతాళి చేస్తుంటే, నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టి పనికిరాని నిన్ను నన్ను పైకి తీసుకొచ్చిన యేసు ప్రభుని ఈ లోకల్ సమాజం ద్వేషిస్తుంటే, ఎట్లా పడితే అక్కడ మాట్లాడుతుంటే, ఆ యేసు ప్రభుకి సాక్షులుగా మనం నిలబడకుండా యేసు ప్రభు దగ్గరికి అవసరాల కోసం వెళ్తున్నాం. ఎంత దౌర్భాగ్య స్థితి అని క్రైస్తవులు, ఎంత దౌర్భాగ్య స్థితి అని క్రైస్తవులు. నిన్ను రక్షించడానికి, నన్ను రక్షించడానికి ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఆయనకు ఉన్నదంతా వదులుకొని ప్రాణాన్ని సైతం పెడితే, ఆ దేవుడి కోసం నీకున్నది నువ్వు వదులుకునే స్థితిలో లేక, నాకున్నది నేను వదులుకునే స్థితిలో లేక, దేవుణ్ణి ప్రేమించే స్థితిలో లేక, స్టేట్మెంట్లు మాత్రం ఇచ్చి
నీ చదువు నా చదువు, నీ ఉద్యోగం నా ఉద్యోగం, నీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ, నీ పిల్లలు నా పిల్లల కోసం చూసుకుని దేవుణ్ణి ఒప్పుకోవాల్సిన చోట ఒప్పుకోకుండా స్టేట్మెంట్లు వారికి ఇచ్చేసి దూరం నుంచి యేసు ప్రభువు వెంబడిస్తున్నాడు. 3 సార్లు పేతురు అబద్ధం చెప్పాడు. బైబిల్లో చాలా క్లియర్గా రాశాడు ఈ మాట. 3వసారి అబద్ధం చెప్పినప్పుడు యేసు ఎవరి వైపు చూస్తున్నాడు? యేసు ఎవరి వైపు చూస్తున్నాడు? పేతురు వైపు చూస్తున్నాడు. పేతురు యేసు ప్రభు వైపు చూశాడు. కారణం ఏంటి తెలుసా? పేతురుకు లోపల తెలుసు ఆయన ఏం చేస్తున్నాడు. నాకు ఆయన చెప్పాడు, నేను ఆయనకు కూడా మాట ఇచ్చాను, కానీ నేను దూరం నుంచి ఫాలో అయ్యాను, ఎవరో నాకు తెలియదని నేను చెప్పాల్సిన 3 సార్లు చెప్పి యేసు వైపు చూస్తే యేసు ప్రభు ఆ టైంకి పేతురు వైపు. అంత షేమ్ఫుల్ పరిస్థితి అక్కడ. ఆయన అప్పటికైనా ఎవరి వైపు చూస్తున్నాడు తెలుసా? అప్పటికైనా ఎవరి వైపు చూస్తున్నాడు తెలుసా? పేతురు వైపు చూస్తున్నాడు. అంతమంది యేసు ప్రభుని అక్కడ అవహేళన చేస్తుంటే, యేసుని అంత మాకింగ్ జరుగుతుంటే అక్కడ వాళ్ళందరిలో నుంచి అబద్ధమైతే చెప్పావు కానీ పేతురు, కానీ పేతురు దగ్గర నుంచి రెస్పాన్స్ అట్లా వస్తుందని చెప్పి పేతురు వైపే చూస్తున్నాడు. He was not bothered about the things that people are telling about. జనాలు పేతురు గురించి, ఆయన యేసు ప్రభు గురించి మాట్లాడుతున్న మాటల గురించి యేసు ప్రభు పట్ల ఇప్పుడుకైనా పేతురు ఎట్లా ఉంటాడా అని చెప్పి పేతురు వైపు చూస్తున్నాడు. ఇప్పటికైనా పేతురు ఎట్లా రెస్పాండ్ అవుతాడా? ఇప్పటికైనా పేతురు ఎట్లా రెస్పాండ్ అవుతాడు? యూనో యేసు ప్రభు ఇప్పటికి మన వైపు అట్లా చూస్తున్నాడు. ఇప్పటికీ మన వైపు అట్లానే చూస్తున్నాడు. క్రైస్తవులుగా స్టేట్మెంట్లు ఇచ్చి బ్రతుకుతున్నాం మనం అంతే. కొత్త స్టేట్మెంట్లు. దేన్ని వదులుకోలేము దేవుడి కోసం, ఏ రిస్క్ పడలేము దేవుడి కోసం. చెప్పడానికి మాత్రం విశ్వాస ప్రమాణం చెప్తా ఉంటావు దేవుడికి, నువ్వు ఇట్లాంటి ప్రభు అట్లాంటి ప్రభు, దేవుని యొక్క అద్భుతం మా కోసం వచ్చావు, చచ్చిపోయావు, తిరిగి లేచావు, పాటలు పాడతావు, అన్ని చేస్తాం. చర్చిలో చెప్పాల్సిన ఎన్ని చెబుతాం దేవుడి దగ్గర. సమాజంలో యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం దూరం నుంచి వెంబడించడం మాత్రమే చేస్తాం. అందుకంటే ఎక్కువ చేయలేము. చనిపోయాడు యేసయ్య, తిరిగి లేచాడు. తిరిగి లేచి మగ్దలేని మరియకైనా కనిపించి యేసు ప్రభు అన్న మాట ఏంటి తెలుసండి? మార్కు సువార్త 16:7 యేసు ప్రభు అన్న మాట ఏంటో తెలుసండి? యేసు ప్రభు మైండ్లో యేసు ప్రభు అన్న మాట చూడండి. అక్కడ ఏమంటాడు? మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనను. ఏమన్నాడండి? టెల్ ద డిసైపుల్స్ అండ్ పీటర్, శిష్యులతో పేతురుతో చెప్పండి. శ్రమపడ్డాడు, మరణంలో నుంచి తిరిగి లేచాడు. అప్పుడు కూడా దేవుని హృదయంలో పేతురుకి స్థానం కనిపించారా? దేవుని హృదయంలో పేతురుకి స్థానం కనిపించారా? వాళ్ళందరికీ చెప్పమంటే ఏమంటారు తెలుసా? పేతురు కూడా ఎందుకు పేతురు చెప్పండి, ఈ పేతురుతో చాలా పంచుకున్నాడు దేవుడు. నా కోసం నిలబడతాడని ఈ పేతురుతో యేసు చాలా పంచుకున్నాడు. ఈ పేతురు కూడా యేసు ప్రభుకి చాలా మాటలు చెప్పాడు. చెప్పి ఫెయిల్ అయ్యాడు. అయినా కానీ నీ స్థానం నేను తీసేట్లేదు పేతురు, యు ఆర్ దేర్ స్టిల్ ఇన్ మై ప్లాన్ అని పేతురుకి సెపరేట్ అని చెప్పని పంపించాడు. వచ్చి యేసు ప్రభు కనిపించాడు. పునరుద్ధానుడైన యేసు ప్రభు చూసిన పేతురు పోనీ అప్పటికైనా మారాడా? లూకా సువార్త 21:3 ఏం జరిగింది తెలుసా? శిష్యుడికి పేతురు ఏమంటాడు తెలుసా? ఏమంటాడు? నేను చేపలు పడతాను, మళ్ళీ వెళ్తున్నాను.
ఎవరి ఒప్పుకోల మీద దేవుడు సంఘాన్ని కడతాను అని చెప్పాడు, ఎవరినైతే లీడర్గా పెడతానని చెప్పాడు, ఈ లీడరు మళ్ళీ అదే శిష్యుల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడు, చేపలు పడతానికి వెళ్తున్నానని చెప్పాడు. ఈయన చూసి మిగతా వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు? చేపలు పడతానికి వెళ్ళారు. దేవుడు మినిస్ట్రీలో, చర్చిలో నిన్ను ఏదైనా ఏరియాలో లీడర్గాను సీనియర్ మెంబర్ పెట్టాడేమో, నువ్వు చేపలు పడుతున్నావో దేవుడికి సేవ చేస్తున్నావో, నీ జీవితం నీ కిందోడి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది మాత్రం మర్చిపోదు. గమనించండి, చర్చిలో ఎల్డర్స్ ఉంటారు, మినిస్ట్రీలో సీనియర్ మెంబర్స్ ఉంటారు. దేవుడి దగ్గర ఇవ్వాల్సిన స్టేట్మెంట్లను ఇచ్చేస్తాము, మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తాము? చేపలు పడతానికి వెళ్ళిపోతాం. ఎంత మనం ఏం చేస్తాం? చేపలు పడతానికి వెళ్తున్నాను మా కింద వాళ్ళకి చెబుతాం. వాళ్ళు కూడా ఏం చేస్తారు? మనల్ని వెంబడిస్తారు. కబుర్లు చెప్పాడు పేతురు, అయినా కానీ యేసు ప్రభు మర్చిపోకుండా పేతురుని గుర్తు చేసుకున్నాడు. గుర్తు చేసుకుని పునరుద్ధారుడై కనిపించిన తర్వాత కూడా దేవుని హృదయంలో ఉన్న ఆలోచన గ్రహించడానికి ప్రయత్నం చేయాల. చేపలు పడతానికి వెళ్ళి ఈయన వెళ్తామా అంటే వెళ్ళేవాడు ఊరికి నెలకొండ మిగతా వాళ్ళకి చెప్పాడు. వాళ్ళందరూ వెంబడిస్తున్నారు. అయ్యో, దేవుడు నన్ను లీడర్కి పెట్టాడు, మినిస్ట్రీలో హెడ్కి పెట్టాడు, లేకపోతే చర్చిలో ఎల్డర్కి పెట్టాడు, నేను చేపలు పడతానికి వెళ్తే దేవుడు సేవ చేయకుండా నా కింద ఉన్నోడు కూడా నన్నే వెంబడిస్తారు కదా అని చెప్పి ఆలోచన కూడా ఆలోచించాలి. నేను ఏ డైరెక్షన్లో వెళ్తున్నాను, నా కింద నన్ను అదే ఏరియాలో వెంబడిస్తారు కదా. అవసరంలా, ఆయన కడుపు నిండా ఆయన చేపలు కావాలా. దేవుడు ఏమనుకుంటే ఆయనకి ఎందుకు? ఆయన క్రీస్తు కావచ్చు, ఆయన కోసం శిలువ మీద చనిపోవచ్చు, పునరుద్ధారుడై లెగవచ్చు. అంత శ్రమలో అంత విజయంలో కూడా ఆయనే గుర్తుపెట్టుకోవచ్చు, కానీ ఆయన మాత్రం దేవుడు అవసరంలా. కడుపు నిండితే చాలు, నాకు చేపలు పట్టుకుంటే చాలు, నాకు యేసు ప్రభుతో పని లేదని యాటిట్యూడ్. అయ్యో, నేను వెళ్ళిపోతే నా కింద ఉన్నాడు కూడా ఇలానే అయిపోతారేమో, నేను తీసుకునే డెసిషన్స్, నేను ఉండే పద్ధతి, నా కింద ఉన్నాడు జూనియర్స్ కూడా ఇట్లానే అయిపోతారేమో ఆలోచన ఉందా పేతురు కంటే? లేదు. ఈ నెల్లేవాడు పైపెచ్చి ఊరికి నెలకుండా వాళ్ళకి చెప్పాడు, వాళ్ళు వస్తే వాళ్ళతో పాటు వెళ్ళి కూడా చేపలు పడుతుంది. పోయింది మైండ్. అసలు ఎక్కడుంది? ఈయన చేపలు పడుతున్నాడు, ఈయన చేయట్లేదు పని. ఈయన కింద అప్పు చెప్పినోడు వీళ్ళు చేపలు పడుతుంది, వీళ్ళు చేయట్లేదు పని. వాళ్ళు చేయట్లేదు అన్న బాధ లేదు, ఈయన చేయట్లేదు అన్న బాధ లేదు. ఈయన కోసం ప్రాణం పెట్టిన యేసు ప్రభు హృదయం బాధపడుతుందన్న ఆలోచన కూడా లేదు పేతురికి. అయినా కానీ యేసు ప్రభు ఈయన అమ్మడే పోయాడు. అక్కడికి వెళ్ళాడు. ఈయన మళ్ళీ ఎక్కడ చేపలు పడుతుంటే అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి సిగ్గు విడిచేసి బట్టలన్నీ ఎక్కువ తీసేసి చేపలు పడుతుంది. ఆయన ఏంది కావాలా? చేపలు కావాలా, తినాలి, కడుపు నిండాలి. ఆయన ఇల్లు, ఆయన పిల్లలు, ఆయన జీవితం సుఖంగా ఉంటే చాలా వదిలేసుకున్నారు. మళ్ళీ యేసు ప్రభు అని ఆయన గుర్తుపట్టలేదు. యోహాను చెప్పిన తర్వాత మళ్ళీ వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చాడు. యేసు ప్రభు తిన్నది పెట్టింది తిన్నాడు. తిన్న తర్వాత యేసు ప్రభు అడుగుతాడు, పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఎంత చేసి మళ్ళీ నేనేమంటాడు తెలుసా? ఆయన తెలుసు కదా ప్రభా నేను నీకు ప్రేమిస్తున్నానని. ఆయన తెలిస్తే మళ్ళీ సముద్రాముడు ఎందుకు రావాల్సి వచ్చింది వెనకాల పడి. మీకు ఒక విషయం తెలుసండి, ప్రేమ గ్రీక్ భాషలో 4 మాటలు ఉంటాయి. స్టార్గే అంటే తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో ఉండే ఆ ఎఫెక్షన్ని స్టార్గే అంటారు. అంటే మనకి ఏదైనా కానీ ప్రేమ అంటాం. తల్లి పిల్లల్ని ప్రేమిస్తే వాళ్ళు స్టార్గే అంటారు, కానీ మనం ప్రేమ అంటాం కదా. ఫిలాయో అంటారు, అంటే స్నేహితుల మధ్యలో ఉండే ప్రేమని మనం, అది కూడా ప్రేమ అంటాం కదా. అది వేరే మాటలో దానికి ఇంకో పదం ఉంది, ఫిలాయో అని. ఈరోస్ అని ఉంది, అంటే భార్యాభర్తల మధ్యలో ఉన్న ప్రేమకి ఈరోస్ అని ఉంటుంది. కానీ దేవుని ప్రేమ ఉంటుంది చూసారా, కండిషన్ లేకుండా ప్రేమించడం, దానికి అగాపే ఉంటుంది. మీరు ఒరిజినల్ బైబుల్ చదివితే యేసు ప్రభు క్వశ్చన్ ఒకటి పేతురు చెప్పిన ఆన్సర్ ఉంటుంది. పేతురు, నువ్వు నన్ను అగాపే ప్రేమిస్తున్నావా అని అడిగాడు. పేతురు,
ఏ కండిషన్ లేకుండా, ఎటువంటి సంశయం లేకుండా, ఏమైనా కానీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే పేతురు ఇచ్చిన ఆన్సర్ ఏంటి తెలుసా? నీకు తెలుసు కదా ప్రభా, నేను నీ ఫ్రెండ్ని కదా, ప్రేమిస్తున్నాను అని చెప్పలా. నీకు తెలుసు కదా నేను నిన్ను ప్రేమిస్తాను. అక్కడేమో శిలాయో అన్నది, అగాపే లేదు. యేసు ప్రభు అడుగుతున్న ప్రేమ ఎట్లాంటిది? యేసు ప్రభు అడుగుతున్న ప్రేమ ఎట్లాంటిది? పేతురు దగ్గర నుంచి ఎటువంటి హేతు లేకుండా, కండిషన్ లేకుండా, ఏ పరిస్థితుల్లో అయినా, ఏ సమయంలో అయినా, ఎటువంటి స్థితిలో అయినా పేతురు నన్ను ప్రేమిస్తావా అంటే, ప్రభు నేను నీ ఫ్రెండ్ అని తెలియదా? పేతురు పీటర్ డిడ్ నాట్ ఆన్సర్ జీసస్ ఇన్ ఎ ప్రాపర్ వే. మనకు అక్కడ తెలుగులో రెండింటికి ప్రేమ ఉండేటప్పటికి యేసు అడుగుతున్నాడు, పీటర్ రిప్లై ఇస్తున్నాడు అన్న ఆలోచన ఉందా, కానీ అన్కండిషనల్ లవ్ చూపిస్తానని చెప్పి పీటర్ చెప్పలేకపోతుంది. ఎటువంటి హేతు లేకుండా, ఎటువంటి కండిషన్ లేకుండా, ఏ పరిస్థితుల్లో అయినా ప్రభా నేను నిన్ను ప్రేమిస్తాను అని చెప్పలేకపోయాడు పేతురు. నేను నీ స్నేహితుడిని నీకు తెలుసు కదా ప్రభా అన్నాడు. అదే అనంది. నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు కదా అని కాదు అనంది. ఏ పరిస్థితుల్లో నుంచుంటావు పేతురు అంటే, నేను నీకు స్నేహితుడిని తెలుసు కదా ప్రభా. అప్పటికి పరిచయం చెప్పలేదు పేతురు. ఆలోచించు. దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా ఇదే క్వశ్చన్. మీకు ఒక విషయం తెలుసా? మాలో ఎవరు గొప్పడు అన్న గొడవ పోలా. దాని తర్వాత మీరు గమనించండి, ఈ లూకాసు వార్త 22వ అధ్యాయం నేను ముగిచేస్తున్నానండి. కండిషన్ లేకుండా నన్ను ప్రేమిస్తున్నావు పేతురు అంటే, నేను నీ ఫ్రెండ్ అని నీకు తెలుసు కదా ప్రభా. లూక్ వామ్ రెస్పాన్స్, సరైన రెస్పాన్స్ కాదు. సరైన రెస్పాన్స్ ఇవ్వకుండా ఈయన మాత్రం గమనించింది ఏంటి? ముందు ఫీడ్ మై ల్యాంబ్ అన్నాడు, తర్వాత టెండ్ మై షీప్ అన్నాడు, ఫీడ్ మై షీప్ అన్నాడు. సరే 3 సార్లు పరిచర్య గురించి చెప్పాడు. చెబితే ఆయన అన్కండిషనల్ గా నువ్వు నాకు సరెండర్ అవుతావా అని ఆయన అడుగుతుంటే, ఈయన నేను ఈ ఫ్రెండ్ కదా అని తెలిసి వెనక్కి తిరిగి చూసి మరి ఆ సంగతి ఏంటండి, నువ్వు మినిస్ట్రీ నాకు ఇస్తున్నా బాగానే ఉంది, మినిస్ట్రీలో నాకు ఇస్తున్నా బాగానే ఉంది, వెనక వ్యవహారం వస్తుంది. బైబిల్లో లూక్ చాలా క్లియర్గా రాశాడు. యేసు ప్రభు బాగా ప్రేమించిన, యేసు ప్రభు రొమ్మును ఆనుకునేవాడు. ఈయన తెలుసా సంగతి, ఈయన తెలుసా సంగతి. ఏసీ ఆయన బాగా ప్రేమిస్తాడు. యేసు ప్రభు రొమ్ము మీద ఆనుకుని సైతం ఆయన దగ్గర సీక్రెట్లు అడుగుతాడు. ఈయన నాకు మినిస్ట్రీ ఇస్తారని చెబుతున్నాడు. నాకు మినిస్ట్రీ ఇస్తే మరి ఆడడానికి నువ్వు ఆయన మీద ఎక్కువ ప్రేమించాడు. ఏసీ హృదయం ఎట్లుంటుంది ఆలోచిస్తాను. ఆయనతో నేనేం చేస్తే నీకెందుకు అన్న అన్కండిషనల్ గా సరెండర్ అవుతా వచ్చేటంటే, నేను నీకు స్నేహితున్నా నీకు తెలుసు కదా అని మరి ఆ సంగతి వాటి సంగతి ఏంటా అంటే ఎట్లున్నాడు పునరుద్ధానం తర్వాత కూడా. దేవుడు మన జీవితంలో మిరకల్స్ చేయట్లేదు, చేస్తే బాగుండు అనిపించింది. దేవుడు ఎక్కడో ఒక చోట మీ చదువులోనో, ఉద్యోగంలోనో, ఆరోగ్య విషయంలోనో, పిల్లల విషయంలో, ఇంటి విషయంలో ఎక్కడో ఒకసారి దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు సహాయం చేస్తే విశ్వాసంతో దేవుళ్ళు బాగా ఉండొచ్చు కదా అని ఫీలింగ్ ఉంటుంది. కానీ దేవుడు మీ జీవితంలో చేసిన అద్భుతం తర్వాత మీ జీవితం ఎట్లుంటుంది, దాని ముందు ఎట్లుంటుందో తర్వాత కూడా అంతే ఉంటుంది. పెద్ద తేడా ఏముంటుందా? ఆయన ఒక పక్క అన్కండిషనల్ లవ్ అడుగుతుంటే, నేను నీ స్నేహితున్నా నీకు తెలుసు కదా అని దేవుడు హృదయానికి ఆయన మనసులో ఉన్నదాన్ని స్పందించకుండా వాడి సంగతి ఏంటంటే, వీళ్ళు ఆ ముగ్గురు మెయిన్ టీమ్ మెంబర్స్ అయితే యోహాను సంగతి ఏంటని అడగల, వాట్ అబౌట్ దట్ మ్యాన్ అన్నాడు. తెలుగులో ఏముంది నాన్న? తెలుగులో ఏముంది చూడండి. 20వ వచనమా? 20వ అధ్యాయం 20వ వచనం చదవండి. 21వ అధ్యాయం లూకా సువార్త 20వ వచనం.
యెరూషలేము జాన్ 21:20 సారీ యోహాను సువార్త 21:20. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని ప్రభువా. చూడండి ఇవన్నీ ఎందుకు చెప్పాడు తెలుసా? దట్ వాస్ వాట్ గోయింగ్ ఆన్ ఇన్ పీటర్స్ మైండ్. ఈయనేమో అన్కండిషనల్ లవ్ డిమాండ్ చేస్తుంటే పీటర్ మైండ్లో ఏముంది? ఈయన నిజంగా నాకు ఇస్తున్నాడా? నిజంగా నాకు ఇస్తే ఆయన బాగా ప్రేమించి ఆయన గురించి ఏంది చదువునా? ప్రభువా నిన్ను అప్పగించు వాడెవడని మళ్ళీ పిలిచాడు. చూడండి 21 పేతురు అతన్ని చూసి ప్రభువా ఇతని సంగతి ఏమగునని యేసును అడిగాను. గమనించండి, దానియేలు అయితే డెసిషన్ తీసుకున్నాడండి. రాజు గారు ఏం చేసినా, నాకు ఉద్యోగం ఉన్నా పోయినా, నేను బ్రతుకున్నా చచ్చిపోయినా, నా దేవుడిని మాత్రం అవమానపరచను, సిగ్గుపరచను, దేవుడికి ఇష్టం లేదు అనేది చేయను అన్నాడు. దానియేలుకి యేసు ప్రభు శిలువ యాగం గురించి పూర్తిగా తెలియదు. కృపని ఆయన ఎప్పుడు అనుభవించలేదు. ఎందుకంటే కృపా సత్యం ఎవరి నుంచి వచ్చినాయి? మనకి యేసు ప్రభు నుంచి వచ్చినాయి. సత్యం కూడా పరిపూర్ణంగా తెలియదు. సగం చెప్పాడు దేవుడు, సగం చెప్పలా, ఆపేశాడు. అటువంటి దానిలో అట్లాంటి డెసిషన్ తీసుకున్నాడు. దేవుడికి స్టేట్మెంట్ ఇచ్చే పేతురు ఎటువంటి డెసిషన్ తీసుకున్నాడు? మీరు జాగ్రత్తగా గమనిస్తే అపోస్తుల కార్యాలు కూడా జరుగుతుంది. యేసు ప్రభు ఎప్పుడు ఆన్సర్ చేయని క్వశ్చన్ అలా ప్రాతికి పడుతుంది. యేసు ప్రభు వెళ్ళిపోతున్నాడు అని తెలుసు, బాబా మాకు రాజ్యం ఇచ్చడానికి టైం అని. యేసు ప్రభు ఎవరు తెలుసా? అన్ని తెలుసుకోవడానికి మీ వల్ల కాదు, మీ పని కాదు. మీ పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తాడు. మీరు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, భూదిగంతాల వరకు సాక్షులుగా ఉండాలి, మీ పని అదే అని చెప్పాడు. బాగానే ఉంది, పరిశుద్ధాత్ముడు దిగొచ్చాడు. కానీ లూకా ఏరియాలో చాలా జాగ్రత్తగా ఉన్నాడండి. ఇది ఒక దైవభక్తుడు చెప్తుంటే నేను విన్నాను. ఇది పేతురు లీడ్ చేస్తా ఉన్నాడు చర్చిని. యెరూషలేము దాటి వెళ్తున్నాయి. యెరూషలేములో నుంచి ఎక్కడ కోరుతున్నారు? ఎక్కడ దాకా వెళ్ళాలా? సమరయకి వెళ్ళాలి. సమరయలతో కలవ యూదులు. సమరయకు పోట్ల లూకా ఏమని రాశాడు తెలుసా? అపోస్తులుడు కానివాడు చర్చిలో మేనేజ్మెంట్ ఏరియాలు చూసుకోవాల్సిన ఫిలిప్ సమరయకి వెళ్ళి అక్కడ సువార్త చెప్పి వాళ్ళు దేవుళ్ళలోకి వచ్చారని తెలిసిన తర్వాత నిజంగీడు దేవుడు సాక్ష్యంగా ఉన్నట్టు చెక్ చేయడానికి వెళ్ళాడు. పేతురు అన్యుల దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడ్డా. దేవుడు బలవంతంగా పంపించాడు పేతురు. అక్కడికి వెళ్ళి సువార్త కూడా కంప్లీట్ చెప్పరా, సగం చెప్పాడు. అంటే నాకు తెలిసి సగం చెప్పిన తర్వాత పరిశుద్ధాత్ముడు ఎందుకు వచ్చాడు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. మేబీ ఈజ్ నాట్ టెల్లింగ్ ద గాస్పెల్ హోల్ హార్టెడ్లీ. పూర్తిగా చెప్పలేదు పేతురు అక్కడ గాస్పెల్. పేతురుతో కాదనుకున్నాడు దేవుడు పరిశుద్ధాత్మని వాళ్ళ మీద కుమ్మరించాడు. యూదులతో కూర్చుని తినడానికి ఇష్టపడ్డాడు పేతురు, అన్యుల దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. పౌలు కూడా పేతురుని చివరికి ఏం చేశాడు? గద్దించాడు. ఉందా లేదా బైబిల్? మీరు తర్వాత చూడండి. ఇక లూకా సువార్తలో పేతురు గురించి ఇంకా రాయడు. లూకా వదిలేశాడు పేతురు. ఇక అక్కడి నుంచి ఎవరి గురించి రాయడం మొదలు పెట్టాడు సార్? చచ్చిపోయే టైంకి అర్థమైంది పేతురికి, నా ప్రభువుతో నేను పోల్చదగినోడిని కాదు. నన్ను సమాధి చేస్తే అలకింజలు సమాధి చేయదు, కానీ నా ప్రభువులాగా నన్ను చేయొద్దు అన్నాడు. ఎవరి స్వరూపంలోకి రావాలా? ఎవరి స్వరూపంలోకి రావాలి మనం? పౌలు స్టేట్మెంట్ ఏంటి? మంచి పోరాడని అన్నాడు, నన్ను వెంబడించండి అన్నాడు. యేసు ప్రభు నన్ను వెంబడించమన్నాడు, పౌలు కూడా నన్ను వెంబడించమన్నాడు. క్రీస్తు ప్రభు స్వరూపంలోకి రావడానికి క్రీస్తు ప్రభు కోసం ఆయనకున్న క్రెడిబిలిటీస్ అంతా వదిలేసుకొని నష్టపోయాడు. పేతురు
ఏ స్టేట్లోకి వెళ్ళిపోయాడు? చచ్చిపోయే టైంలో కూడా రిపెంటెన్స్లోనే చచ్చిపోయాడు. వీటన్నిటికంటే నన్ను ప్రేమిస్తున్న వాళ్ళు ఏంటి అంటే, నీకు తెలుసు కదా ప్రభా. దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా అదే ప్రశ్న. మీ చదువు కంటే, మీ ఇంటి కంటే, లోకంలో మీకున్న పేరు కంటే, మీకు జరగబోయే నష్టం కంటే, మీ పర్సంటేజ్ కంటే, మీ ఉద్యోగాల కంటే, మీ పిల్లల కంటే, మీ జీవితం కంటే, మీ తల్లిదండ్రుల కంటే, నీకున్న డబ్బుల కంటే నన్ను ప్రేమిస్తారా? Do you love me unconditionally? Do you love me unconditionally? అవ్వా, నీకు తెలుసు కదా నేను బిలీవర్నని, నీకు తెలుసు కదా నేను చర్చ్ మెంబర్నని, నీకు తెలుసు కదా నేను దశంభాగం వేస్తానని, నీకు తెలుసు కదా నేను కానుకలు వేస్తానని, నీకు తెలుసు కదా నేను అనాథ పిల్లలకి డబ్బులు పంచి పెడతానని. పేతురు నన్ను అన్కండిషనల్గా ప్రేమిస్తున్నాడు. దేవుడు ఈరోజు క్వశ్చన్ వేస్తున్నాడు, ఎంతకాలం కేవలం ప్రసంగాలు వింటాం మనం? ఎంతకాలం కేవలం ప్రసంగాలు వింటాం? ఎంతకాలం వింటాం కేవలం ప్రసంగాలు? మొట్టమొదటి రోజు నుంచి చివరి రోజు దాకా యేసయ్య పేతురుతో మాట్లాడి నన్ను ప్రేమిస్తున్నావు పేతురు అన్కండిషనల్గా. ప్రేమిస్తున్నారు మీ దేవుడు? ప్రేమిస్తున్నారా కండిషనల్గా? వాళ్ళు ప్రేమించరా? పేతురు లాంటి స్టేట్మెంటా, పౌలు లాంటి స్టేట్మెంటా? ప్రేమించరా? చర్చలు వారాలు ఇట్లా జరిగితే ఉపయోగం ఏంటి? 4 సంవత్సరాలు చర్చ స్టార్ట్ అయింది. ఇలా జరిగితే ఉపయోగం ఏంటి? నేను చాలా సీరియస్గా అడుగుతున్నాను. సంవత్సరాలు గడిచిపోతుంది. ఇట్లా జరిగితే ఉపయోగం ఏంటి? ఇలా జరిగితే ఉపయోగం ఏంటి? దేవుడు ప్రతి వారం వచ్చి హరికథా కాలక్షేపం లాగా వారానికి ఒక కథ చెబితే చప్పట్లు కొట్టి హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ అని ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ వారం వచ్చి కూర్చుంటే ఉపయోగం ఏంటి? ఇంకెన్ని వారాలు జరగాలి చర్చ ఇలానే? మన చర్చ అప్పుడే ఇంకెన్ని వారాలు నడపాలి దేవుడైన సంఘాన్ని? ఇట్లా పోషిస్తా తినిపిస్తా సరి చేస్తా, పోషిస్తా తినిపిస్తా సరి చేస్తా, పోషిస్తా తినిపిస్తా సరి చేస్తా. సమయాన్ని బట్టి చూస్తే మీరు ఏమై ఉండాలా? పాలంటున్నాడు అన్నమాట. నేను టైం తీసుకున్నాను ఎక్కువ కావాలని. ఎంతకాలం కేవలం విశ్వాసులమా, బిలీవర్స్మా, సంఘానికి వచ్చేవాడమా, లేకపోతే దేవుని కొరకు సమస్తాన్ని కోల్పోయి ప్రభా నాకు అయ్యన్ని వద్దు, నువ్వు చాలు, నేను నీకోసం నిలబడుతున్నాను, నేను నిన్ను ప్రేమిస్తాను ప్రభా చెప్పగలిగాను? కళ్ళు మూసుకున్నాం సార్, కళ్ళు మూసుకున్నాం సార్, కళ్ళు మూసుకున్నాం.